శివబాలకృష్ణ ఆమోదించిన దస్త్రాలపైన నిఘాట. వాటి నిగ్గు తేల్చేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసే యోచనలో సర్కార్. వట్టినాగులపల్లి భూమార్పిడి ఉత్తర్వులపైన ఆరా. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది కూడా. ఎవరి శివబాలకృష్ణ రెరా డైరెక్టర్గా ఉన్నాడు. రెరా అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థలు ఉంటాయో వాటికి అనుమతులు ఇస్తాడు. ఈ మొత్తం వాటికి సంబంధించిన పర్మిషన్స్ ఈ రెరా ఇస్తుంది. ఈ రెరా గత 5-10 సంవత్సరాలుగా నిద్రపోయింది. ఆ వెబ్సైట్ కూడా పనిచేయలే. ఈ దుర్మార్గులంతా కలిసి వాళ్ళు ఇచ్చే కమిషన్లు దొబ్బి పేద ప్రజల భూములని ప్రీలాంచ్ పేరుతో సామాన్యుల యొక్క డబ్బులని మింగడానికి ఈ దుర్మార్గులు కారణమయ్యారు. వాడు 1000 కోట్లు సంపాదిస్తే ఆ 1000 కోట్లలో 100 కోట్లు దుర్మార్గులకు ఇచ్చారు. వీడి ఆస్తి దగ్గర 400 కోట్ల పైన అని చెప్తా ఉన్నారు. ఎవరు నిర్వహించి టోటల్ శాఖని అంటే కల్వకుంట్ల తారక రామారావు. చూడండి, ఇక్కడ వట్టినాగులపల్లి భూమార్పిడి ఉత్తర్వుల మీద ఆరా. మీరు గమనించండి, ధరణి పోర్టల్ తీసుకొచ్చిందే, ఫస్ట్ అటాక్ చేసిందే ఈ వట్టినాగులపల్లి భూముల మీద. ఈ వట్టినాగులపల్లి భూములు సత్యం రామలింగరాజు కేసు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన భూములు. దాదాపు 500 ఎకరాలకు పైన భూములు. ఈ భూములన్నీ కూడా ఈడీ ఆధీనంలో ఉంటాయి. ఈడీ అంటే మొత్తం కేంద్రం ఆ పరిధి వస్తుంది. ఇండిపెండెంట్ బాడీ అయినా కూడా వాళ్ళ పరిధిలోకే వస్తుంది. ఈడీ ఆధీనంలో ఉన్న ఈడీ జప్తు చేసిన సత్యం రామలింగరాజు భూములని ఈ దుర్మార్గులంతా కలిసి ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా రోజుల్లోనే వాటిని మొత్తం పట్టాలు చేసి అమ్మి పడేసారు. ఆ 500 ఎకరాలు ప్లస్ దాని చుట్టూ ఉన్న 1000 ఎకరాలు పాపం పేద ప్రజలు, సామాన్యులు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు 100 గజాలు, 200 గజాలు, 500 గజాలు ఏదో చిన్న డబ్బులు వస్తే నోటరీ ద్వారాను అట్లా ఇట్లా కొనుక్కున్న వాళ్ళని బెదిరించి ఆ చుట్టూ ఉన్న 1000 ఎకరాలను కూడా కొల్లగొట్టి అది కూడా అమ్మేసారు. 20,000 కోట్ల రూపాయలు మింగి అవతల పడేసారు. టోటల్ ఇందులో ఉన్నది కేసీఆర్ ఫ్యామిలీ. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక్కడు కూడా అసలు ఈడు ఉండడు, సచ్చదాకా జైల్లో పెట్టవచ్చు. ఇవి వాస్తవాలు కావాలని ఉండని చెప్పానండి. సింపుల్ క్వశ్చన్. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రణాళికా విభాగం అధికారిగా పనిచేసిన శివబాలకృష్ణ పైన ఏసీబీ సోదాల నేపథ్యంలో ఆయన కనుసన్నల్లో ఆమోదం పొందిన దస్త్రాలపైన దృష్టి సారించాలని సర్కారు యోచిస్తున్నది. రెరాలో శివబాలకృష్ణ పాత్ర ఏ మేరకు ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రధానంగా వట్టినాగులపల్లికి సంబంధించి పెద్ద ఎత్తున భూ వినియోగ మార్పిడి ఉత్తర్వులు వెలువడే సమయానికి శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో పురపాలక శాఖలో అధికారికంగా లేకపోయినప్పటికీ ఆయన పాత్రపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తున్నది. నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల ఆమోదం తదితర అంశాలపైన దస్త్రాలను స్థూలంగా పరిశీలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపైన సాంకేతిక కమిటీని నియమించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇట్లా ఈ దుర్మార్గులంతా 2 ఏళ్ల కిందటే శివబాలకృష్ణ పైన ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వచ్చినాయి. అప్పట్లో ఆయన ఉన్నత స్థాయిలో ఒత్తిడి తేవడంతో ముందడుగు పడలేదన్న ప్రచారం ఉన్నది. చెప్పాలి మరి, తారక రామారావు, కేటీఆర్ చెప్పాలా? ఏసీబీకి కంప్లైంట్స్ వచ్చినా ఏసీబీ ఎందుకు అడుగు ముందుకేయలే? ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేసిండు? పెద్దలంటే ఎవరింగా? తాజా సోదాల నేపథ్యంలో శివబాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఓ కన్సల్టెంట్ పైన ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. హెచ్ఎండిఏ పరిధిలో 4 జోన్లుంటే 3వ వంతు జోన్లు శివబాలకృష్ణ వద్దే ఉండేవి. ఈ జోన్ల కేటాయింపుతో పలువురికి విస్తృతమైన ప్రయోజనాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన పర్యవేక్షణలో ఉన్న జోన్లలో సింహభాగం ప్రస్తుతం విలువైన ప్రాంతాలుగా ఉన్నాయి. అక్కడ ఎకరం 10 కోట్లలో పలుకుతోంది. ఆయా ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులే కాదు, లేఅవుట్లకు ఆమోదంలో కూడా శివబాలకృష్ణే కీలకమని తెలుస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియమావళికి కొద్ది రోజుల ముందు వట్టినాగులపల్లి పరిసరాల్లో భూ వినియోగ మార్పిడి ఉత్తర్వుల జారీ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయా ఉత్తర్వులపైన ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు సమాచారం. అంతకు కొద్ది కాలం ముందే దస్త్రాలు వచ్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తన నియమావళికి ముందుగానే హడావుడిగా దస్త్రాలకు ఆమోదం తెలపడం, ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వట్టినాగులపల్లి కన్జర్వేషన్ జోన్లో ఉన్నది. దాన్ని బహుళ ప్రయోజనాల జోన్లోకి మార్చారు. గతంలో వట్టినాగులపల్లి 111 జీవో పరిధిలో ఉన్నది. ఈ జీవో పరిధిలోకి ఆ భూములు రావంటూ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జోన్ను మార్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇట్లా కేటీఆర్ ఆదేశాలతోని వీడు విచ్చలవిడిగా చెలరేగిపోయింది. ఇప్పుడు నువ్వు కేటీఆర్ ఈ శివబాలకృష్ణ మీద మాట్లాడాలి, దమ్ముంటే. నీ శాఖే కదా వీడు చూసింది.